వి న్యూస్ తెలంగాణ. ముందుగా హెడ్లైన్స్. కాగజ్ నగర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం. పెద్ద దోర్నాల రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆడిటోరియంలో ప్రజా దర్బార్ నిర్వహణ. తిరుపతిలో 3 అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల అరెస్ట్. సూర్యారెడ్డి తెలుగు టీజర్ రిలీజ్, విడుదల తేదీ కూడా కన్ఫర్మ్. వందే భారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం. కాగజ్ నగర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మీ అంతటా మీరుగా స్వచ్ఛందంగా ప్రయాణం చేసి ఇక్కడికి విచ్చేసిన మా సిర్పూర్ కాగజ్ నగర్ ఆడబిడ్డలకు, ఎందుకంటే అన్నదమ్ములు అంటే ఏ అంగేసుకుంటే ఆ అంగేసుకొని బండెక్కి వచ్చేయచ్చు, కానీ ఆడబిడ్డలు కూడా 400 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారంటే ప్రత్యేకంగా మా ఆడబిడ్డలకు. అదేవిధంగా మరి ఏమిచ్చి తీర్చుకోగలుగుతామో మీ రుణం తెలియదు, కానీ రూపాయి ఇవ్వకపోయినా, ఇవాళ నా చేతిలో అధికారం లేకపోయినా అక్కడి నుంచి ఇక్కడి వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ప్రేమతో, కేసీఆర్ మీద ప్రేమతో, గులాబీ జెండా మీద ప్రేమతో ఇంత దూరం ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున మా అన్నదమ్ములకు కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు. సోదరులు శ్యామరావు గారు, మోయిన్ గారు, సోదరులు ఓదెలు గారు, అదేవిధంగా సోదరి వరలక్ష్మి గారు, తమ్ముడు మనోహర్ గారు మాట్లాడిన మాటలు బహుశా మీ అందరి మాటలు, మీ అందరి అభిప్రాయం అని నేను అనుకుంటా ఉన్నాను. దాదాపుగా అందరి అభిప్రాయం కూడా ఒకటే అనుకుంటాను. మీ అందరికీ నేను ఇచ్చే మాట ఏంటి అంటే, అప్పుడప్పుడు సూర్యుడు కూడా మబ్బుల చాటుపోతాడు, కానీ మళ్ళీ తిరిగి సూర్యుడు మబ్బుల చాటు నుంచి బయటికి వస్తాడు. మళ్ళీ ఎప్పట్లాగానే ప్రపంచము, ఈ ప్రపంచంలోని జీవరాశులు ఎప్పట్లాగానే అద్భుతంగా బతికేదానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. తాత్కాలికంగా మన చంద్రుడు కూడా మబ్బుల చాటుకుపోయింది, మన కేసీఆర్ గారు. కానీ మీ అందరికి నేను ఇచ్చే మాట ఏంటి అంటే, మీ దయతో, మీ ఆశీర్వాదంతో, మీ త్యాగ నిరతితో, మీ సంకల్ప బలంతో తిరిగి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా నేను మీకు ఇచ్చే మాట, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీకు అండగా ఉన్నతమైన స్థానంలో మన ప్రభుత్వంలో ఉంటారు. మీరు భయపడవలసిన మాట కానీ ఉన్నతమైన స్థానంలో ఉంటారు. మీరు కూర్చోండి, ఉన్నతమైన స్థానంలోనే ఉంటారు. మీకు ఇవాళ ఎట్లా అండగా ఉన్నాడో మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంతే గొప్పగా, అంతకంటే గొప్పగా అండగా ఉంటారు. సిర్పూర్ కాగజ్ నగర్తో నాకున్న వ్యక్తిగతమైన అనుబంధం మీ అందరికి కూడా నేను కొంత పంచుకోవాలి. నేను రాజకీయాల్లోకి తెలంగాణ ఉద్యమం ద్వారానే వచ్చిన. ఆనాడు కేసీఆర్ గారు కరీంనగర్ ఉప ఎన్నిక, కరీంనగర్ పార్లమెంటుకు రాజీనామా చేసినప్పుడు 2006లో నేను కూడా నా ఉద్యోగానికి రాజీనామా చేసి సార్కి చెప్పకుండానే పనిచేయడం మొదలుపెట్టిన. ఆ తర్వాత ఒక ఆలోచనతో, ఎందుకు కాగజ్ నగర్లో మనం మొదటి నుంచి ఎంతోమంది ఉన్నారు, అక్కడ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, తెలంగాణ కావాలన్న కోరిక ఉంది, కానీ ఎందుకో అక్కడ ఫలితం వస్తలేదు, మనం ఎమ్మెల్యే కొట్టలేకపోతున్నామని చెప్పి 2006 నుంచి 2009 దాకా నేను కూడా కొంత అక్కడ ప్రయత్నం చేసిన. అనుకోకుండా ఆనాడు మిత్రుడు, ఈరోజు మన మధ్యన లేరు, కావేటి సమ్మయ్య గారు మున్సిపల్ చైర్మన్గా ఆనాడు ఉండే, వారి ఇంటికి స్వయంగా నేను వచ్చినారు. నేను వచ్చి 2007-8లో వారిని రిక్వెస్ట్ చేసి ఆహ్వానించి పార్టీలో సమ్మయ్య గారిని చేర్చుకున్న మొదటి రోజే వారికి మాట ఇచ్చి, అన్న మీరు తప్పకుండా భవిష్యత్తులో ఇక్కడ నుంచి శాసనసభకు నిలబడాలి, మీరు గెలవాలని చెప్పి వారి గెలుపు కోసం కూడా పనిచేసి ఆనాడు వారిని శాసనసభ్యుడిగా చేసుకున్న విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. మీ అందరు కూడా ఆనాడు చాలామంది ఇందులో సమానతతో పనిచేసిన వాళ్ళు కూడా అందరు కూడా ఉండవచ్చు. అట్లా వారు మొట్టమొదటిసారి గులాబీ జెండా ఆనాడు 2009లో కదా పెద్ద దోర్నాల రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆడిటోరియంలో ప్రజా దర్బార్ నిర్వహణ. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆడిటోరియంలో మండల పరిధిలోని ప్రభుత్వ అధికారులు, ఎంపీడీఓ నాసారెడ్డి, తహసీల్దార్ కిన్నెర శాంతి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరెక్షన్ బాబు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జి గూడూరు ఎరెక్షన్ బాబు మాట్లాడుతూ మండల పరిధిలో
సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొని వస్తే ప్రభుత్వ అధికారుల సమన్వయంతో సమస్యలు తీర్చడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మేరకు నీటి కొరత, గ్రామంలో సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పట్టణంలో మనకు ముస్లింలు అత్యధికంగా ఉన్నారు. అయితే మనకు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినప్పుడు శాఖాన్ని ఇక్కడ మంజూరు చేస్తున్నారు. తర్వాత వచ్చినటువంటి తుఫాను కారణంగా పైన ఉన్నటువంటి రేకులు గోడలన్నీ పడిపోవడం జరిగింది. కాబట్టి గౌరవనీయులు మన ఇన్ఛార్జి వర్యులు గారు ఈ సమస్యలను దృష్టి పెట్టి ఈ దోమాల పట్టణానికి ముస్లింల సౌకర్యార్థం శాఖాన్ని మంజూరు చేయించవలసిందిగా ముస్లింల తరఫున కోరుతున్నాం. 3000 నుంచి 4000 చేయటం, 3000 నుంచి 6000 చేయటం, 10,000 చేయటం, 15,000 చేయటం, ఈ రకంగా అన్ని రకాలైనటువంటి పెన్షన్లు ఈరోజు మనం ఇచ్చిన మాట ప్రకారం పెంచి ఈరోజు పేద వర్గాలను ఆదుకుంటున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు, మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మహిళల విషయానికి వస్తే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మాట చెప్పి దానిని ఈరోజు మనం అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు. అదేగాక మన నియోజకానికి వస్తే దగ్గర 30 కోట్ల రూపాయల పైచిలుకు గ్రామాలలో మనం ప్రతి గ్రామంలో 10 లక్షలు తగ్గకుండా ఈరోజు మనం సిమెంట్ రోడ్లన్నింటినీ కూడా వేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. అదేవిధంగా గ్రామాలలో ఎక్కడ తాగునీటి సమస్య వచ్చినా ఆ ప్రజా వేదికలు ఏర్పాటు చేసుకొని నియోజకంలో ఉండేటటువంటి దృష్టికి తీసుకువెళ్ళి వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా మనమందరం కూడా మామూలుగా అయితే నియోజక స్థాయిలో ఏర్పాటు చేయాలి. కానీ నేనే 5 మండలాలను ఒక చోట పిలిపించడం, హడావుడిగా ఉండటం కరెక్ట్ కాదని ప్రతి శనివారం తిరుపతిలో 3 అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల అరెస్ట్, 30 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం. నిందితుల నుంచి ఒక కారు, 2 మోటార్ సైకిళ్ల స్వాధీనం. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఒంటరి మహిళలను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడే 3 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశాం. డిసెంబర్ 20వ తేదీ మున్సిపల్ ఉద్యోగస్తులమని చెప్పి కేశవాయుని గుంటలో ఒక మహిళ ఇంట్లోకి చొరబడి నిందితుల దొంగతనానికి పాల్పడ్డారు. చోరీ చేసిన మొత్తాన్ని రికవరీ చేశాం. అనుమానితులు ఇంటికి వస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని తెలిపారు. ఏం లేదు సార్, మీడియా సోదరులను రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏం ఇచ్చిన రావాలా అంతర్రాష్ట్ర దొంగ దీన్ని. ఓకేనా ఉండు సార్, 1 మినిట్ సార్. మిగతా వాళ్ళు వస్తుంది. క్రైమ్ స్టేషన్ పోలీసు ఈ ఒక 3 నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ప్రధానంగా ఏమంటే ఇంట్లో వాళ్ళు మున్సిపల్ వర్కర్స్గా వర్క్ చేయడానికి వచ్చామని చెప్పి
ఎవరైతే ఒంటరిగా ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉన్నటువంటి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని ఏమార్చి సో మున్సిపల్ ఎంప్లాయీస్గా పని కోసం వచ్చామని చెప్పి వాళ్ళని కొంచెం డైవర్ట్ చేసి వాళ్ళని పక్కకి డైవర్ట్ చేసిన టైంలో లోపలికి వెళ్ళి వాళ్ళ అల్మరాస్లో ఉన్నటువంటి గోల్డ్ ఇవన్నీ కూడా థెఫ్ట్ చేసేటటువంటి ఒక గ్యాంగ్ని ఈరోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్గా మనం ఒక 3 వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. కృష్ణ, శరత్ అండ్ ఇంకొక అతను వచ్చి వేణుగోపాల్ అని. ఈ 3 కూడా మనకు షిమోగా డిస్ట్రిక్ట్ కర్ణాటక సంబంధించిన వ్యక్తులు. సో మన జిల్లాలో క్రైమ్ నెంబర్ 62/24 అని చెప్పి సిసిఎస్ పోలీస్ స్టేషన్లోనే ఒక క్రైమ్ ఉందన్నమాట. సో అప్పుడు మనకు క్రైమ్ జరిగినప్పటి నుంచి కూడా దీని గురించి మన సిసిఎస్ పోలీసులు ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారు. అయితే లక్కీగా దాని గురించి కంటిన్యూస్గా మనం ఎఫర్ట్స్ చేయడం వల్ల మార్నింగ్ వాళ్ళ గురించి మనకు తెలియటం, వాళ్ళు మనకు ఈ తిరుపతి చెర్లోపల్లి బైపాస్ రోడ్లో ఈరోజు మార్నింగ్ వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఫర్దర్గా ఇంట్రాగేట్ చేసిన దాన్ని బట్టి మనకు టోటల్గా ఇప్పటిదాకా 6 కేసెస్, అంటే టోటల్గా 10 అఫెన్సెస్ చేశారు. దాంట్లో 6 కేసెస్ సంబంధించి మనకు రికవరీతో పాటు మనము ఇప్పుడు వాళ్ళ 3 కూడా రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మిగతా 4 కేసులకు సంబంధించి ఇంకా రికవరీ పార్ట్ కొంత కావాల్సి ఉంది. సో దానికి సంబంధించి ఫర్దర్గా వాళ్ళని కస్టడీలో తీసుకొని దానికి సంబంధించి కూడా మనం ఎఫర్ట్స్ చేయడం జరుగుతుంది. దాదాపు 10 కేసులు. దీంట్లో మన రికవరీ కూడా చూసినట్లయితే దాదాపు తమిళ నటుడు సూర్య, దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం రెట్రో. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్ తెలుగు టీజర్ ను కూడా విడుదల చేశారు. వేసవి కానుకగా మే 1న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్స్టర్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కినట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. మరోసారి సూర్య తన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే హీరోయిన్ గా పూజా హెగ్డే, ఇతర కీలక పాత్రల్లో మలయాళ నటుడు జోజు జార్జ్, జయరాజ్, కరుణకరణ్ నటించారు. నాని నటించిన దసరా చిత్రానికి బాణీలు అందించిన సంతోష్ నారాయణ్ ఈ మూవీకి కూడా సంగీతం అందిస్తున్నారు. సూర్య తన సొంత నిర్మాణ సంస్థ 2D బ్యానర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రెట్రో చిత్రాన్ని భారీగా నిర్మించారు. వందే భారత్ రైళ్లలో ప్రయాణించే వారి కోసం రైల్వే కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇక నుంచి అందులో ప్రయాణించే ఏ ప్రయాణికునైనా టికెట్ బుకింగ్ చేసుకునే సమయంలో ఫుడ్ ఆప్షన్ ఎంచుకోకపోయినా ప్రయాణం చేసే సమయంలో వాటిని కొనుగోలు చేసేలా అవకాశం కల్పించింది. ఆహారం అందుబాటులో ఉన్న దాన్ని బట్టి సిబ్బంది ఆహారం అందిస్తారని రైల్వే బోర్డు వెల్లడించింది. ఈ మేరకు ఐఆర్సీటీసీకి రైల్వే బోర్డు లేఖ రాసింది. వందే భారత్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సమయంలో మీల్స్ అనే ఆప్షన్ చూపిస్తుంది. కొందరు వేరే ఆహారాన్ని చేసుకోవచ్చు. ఉద్దేశంతో ఫుడ్ ఆప్షన్ ను స్కిప్ చేస్తుంటారు. అయితే ఒక్కోసారి ఇలా చేసుకోవడం వల్ల రైళ్లలో డబ్బులు ఇచ్చి కొందామన్నా కూడా ఆహారం ఇచ్చేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. డబ్బులు చెల్లిస్తామన్నా కూడా సిబ్బంది ఫుడ్ ఇవ్వటం లేదు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ప్రయాణికుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో తాజాగా రైల్వే బోర్డు ఈ సదుపాయాన్ని కల్పించింది. అంతేకాకుండా రైళ్లలో ప్రయాణికులకు అందించే ఆహారం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కూడా ఐఆర్సీటీసీకి సూచనలు చేసింది. ప్రయాణికులకు అసౌకర్యం ఉండకుండా రాత్రి 9 గంటల తర్వాత ట్రాలీల రూపంలో విక్రయాలు చేయకూడదని చెప్పింది. అబద్ధాలు, అసత్యాలే జగన్ ఎజెండా. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్నటువంటి విలేకరు సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల ఎమ్మెల్యే గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధ్యక్షులు, వారు నిన్న ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. ప్రెస్ మీట్ కండక్ట్ చేసి విశ్వసనీయత, నీతి, నిజాయితీలు అని చెప్పేసి చాలా, అంటే ఈ గత 6 నెలలుగా ఒక విశ్వాసం లేనటువంటి గవర్నమెంట్ వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా విశ్వసనీయత, నీతి, నిజాయితీ ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి గారి నోట వస్తున్నాయంటే నిజంగా దెయ్యాలు వేదాలు వల్లేటట్టుగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన అధికారాన్ని ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా
ఏ రోజు కూడా ఆయన నడిపించలే. ఈరోజు అధికారం కోల్పోయేసరికి ఆయన విశ్వసనీయత, నీతి, నిజాయితీ అని చెప్పేసి కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నారు. ఈ మాటలు నిజంగా దెయ్యాలు వేదాలు వల్లేటట్టుగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు కానీ తీసుకుంటే ఆయన మాట్లాడుతూ ప్రజల యొక్క తీర్పుని, ప్రజా తీర్పుని అపహాసం చేసేటట్టుగా, నేను అసెంబ్లీకి రాను, ప్రెస్ వేదిక ప్రజల యొక్క బాణీని వినిపిస్తానని చెప్పేసి వారు అంటున్నారు. నిజంగా ఒక ప్రజానాయకుడికి, నిజమైన ప్రజానాయకుడికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాల్సిన అవసరం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఆయనకి గౌరవించడం రాదు. 2019లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చినాయి. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజా తీర్పుని గౌరవించి ఆయన అసెంబ్లీలో ఉన్నటువంటి తీరుని మీరు గమనించాలి. అందుకే నిజమైన ప్రజానాయకుడు అంటే ఏడాది చివరిలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సమావేశంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, నాగార్జున, అమీర్ జాన్, అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, హేమమాలిని, దీపికా పదుకునే, ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్ర పాల్గొన్నారు. ఇక తనను ఈ సమావేశంలో భాగం చేసినందుకు మెగాస్టార్ చిరంజీవి ప్రధాని మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు చిరు ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. తనకు దక్కిన ఈ గౌరవానికి ధన్యవాదాలు తెలిపారు. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ గౌరవానికి ధన్యవాదాలు. WAVES వేవ్స్ సలహా బోర్డులో భాగం కావడం, ఇతర గౌరవనీయ సభ్యులతో పాటు నా అభిప్రాయాలను పంచుకోవడం నిజంగా ఒక అదృష్టం. మోదీ జ్ఞాన సంతానమైన వేవ్స్ ఇండియా తాలూకు సాఫ్ట్ పవర్ ను ప్రపంచంలో దాని అర్హమైన ఎత్తులకు నడిపిస్తుందనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. త్వరలోనే అన్ని ఉత్సాహాలకు, కొత్త పునాదులకు సిద్ధంగా ఉండండి అంటూ చిరు ట్వీట్ చేశారు. हमारे चिरंजीवी गारू ने भारतीय फिल्मों के वर्ल्ड मार्केट, उनके पोटेंशियल के बारे में विस्तार से बताया और मैं मानता हूं ये पहलू अपने आप में बहुत महत्वपूर्ण है. आज जब पूरी दुनिया भारत के प्रति आकर्षित हो रही है तो हमें भी अपनी सॉफ्ट पावर को दुनिया के पास ले जाना है. మాజీ మంత్రి విడుదల రజని ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇదంతా కూడా ఒక రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో నడుస్తుంది. మరి ఈ రోజున ఇది ఎలా అయిపోయిందంటే మన రాష్ట్రంలో ఇదొక పాలసీ మాదిరిగా, ఇదొక గవర్నమెంట్ పాలసీ. ఈ గవర్నమెంట్ పాలసీ రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి కావచ్చేమోనని ఇక ఇది ముందుకు కొనసాగుతూ ఉంది. ఇదిట్లా ఉంటే మన చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈరోజు నియోజకవర్గ పరిస్థితి ఏంటంటే ఒక ఆటవిక అరాచక పాలన చిలకలూరుపేట నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యే పుల్లారావు గారు అవినీతికి ఘనపాటి, పత్తిపాటి అని చెప్పొచ్చు. ఇక్కడ ఒక చక్కటి నరేటివ్ని, కట్టుకథ చక్కగా అల్లి ఒక వ్యక్తిని ఈ పుల్లారావు గారు స్టేషన్కి పంపిస్తాడు. పంపించి ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు. ఇదంట 5.5 ఏళ్ల కిందట 2019లో అట ఒక టీడీపీ సామాన్య కార్యకర్త సోషల్ మీడియాలో అబ్యూజివ్గా, అసహ్యంగా పోస్టులు పెడితే దానికేదో స్టేషన్లో కంప్లైంట్ వెళ్ళిందట. పోలీసులు డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యుంటారు. దానికి నాకు సంబంధం ఏంటి? ఇప్పుడు ఈ కథను ఈ కట్టు కథను ఎలా వెళ్ళారంటే, ఈ వ్యక్తిని
ఎమ్మెల్యే కంప్లైంట్ ఇప్పిస్తాడు. ఇక్కడ పోలీసులు కంప్లైంట్ నమోదు చేస్తే అది ఎమ్మెల్యేనే చేపించాడు, ఈ పుల్లారావు గారేనని అనుకుంటారు జనం అని చెప్పి ఇక్కడ ఇప్పించి ఇక్కడ ఏమీ చేయకుండా మళ్ళా ఇదే కంప్లైంట్ని హైకోర్టులో ఇప్పిస్తారు. హైకోర్టులో ఇప్పించిన తర్వాత హైకోర్టు ఏమంటుంది? హైకోర్టు ఏమన్నదంటే, ఇది హైకోర్టు ఆర్డర్, నేను చదివి వినిపిస్తాను. లర్న్డ్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ టేక్స్ నోటీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద రెస్పాండెంట్స్ అండ్ స్టేట్ seeks time for getting instructions. List in second week of February 2025. ఇది ఆర్డరు. అంటే దీని అర్థం ఏంటంటే, దీని రెస్పాండెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే పోలీసులు, హానరబుల్ హైకోర్టు పోలీసులని రిమార్క్స్ అడుగుద్ది ఈ కంప్లైంట్ సంబంధించి. తర్వాత దీన్ని ఫిబ్రవరి 2nd వీక్కి పోస్ట్ చేస్తుంది. ఇంత ఈ ఆర్డరు. ఈ ఆర్డర్లో ఏమీ కూడా నా మీద కేసు ఫైల్ చేయమని ఎఫ్ఐఆర్ కట్టమని ఏమీ లేదు. ఈ ఆర్డర్ ఇలా ఉంటే ఈ హానరబుల్ హైకోర్టు ఆర్డర్ని దీన్ని ఈ పుల్లారావు గారు అదే వ్యక్తితో మళ్ళా ఎస్పీ ఆఫీస్కి పంపించి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కాగజ్ నగర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం. పెద్ద దోర్నాల రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆడిటోరియంలో ప్రజా దర్బార్ నిర్వహణ. తిరుపతిలో 3 అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల అరెస్ట్. సూర్యారెడ్డి తెలుగు టీజర్ రిలీజ్, విడుదల తేదీ కూడా కన్ఫర్మ్. వందే భారత్ ప్రయాణికులకు కొత్త సదుపాయం. ఇదరస్ట్ బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.